Hi, hello everyone. Welcome back to our channel. Today we are discussing about 7th class maths 9th chapter perimeter area exercise 9.1 చూస్తున్నాం. సో అలాగే ఎక్సర్సైజ్ 9.1లో ఈ వీడియోలో ఫస్ట్ ప్రాబ్లం అలాగే సెకండ్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమడుగుతున్నారు, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్యారలెలోగ్రామ్స్. సో అంటే కింద ఇచ్చినటువంటి ప్యారలెలోగ్రామ్స్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో చూసాం ఫార్ములాస్, ఏరియా ఆఫ్ ప్యారలెలోగ్రామ్ ఏంటి. సో ఫార్ములా చూడండి. ఫస్ట్ ఏరియా ఆఫ్ ప్యారలెలోగ్రామ్ ఏంటి, మనకి బేస్ ఇంటూ హైట్. సో బేస్ని మనం స్మాల్ బీతో డినోట్ చేస్తాం, హైట్ని స్మాల్ హెచ్తో డినోట్ చేస్తాం. సో అండ్ ప్యారలెలోగ్రామ్ నుంచి బేస్ ఎలా తీసుకోవాలి, హైట్ ఎలా తీసుకోవాలి. ఫస్ట్ లిజన్. సో ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అవుతుందని చెప్పాం కదా. సో ఎక్కడైతే మనకి ప్యారలెలోగ్రామ్లో రైట్ యాంగిల్ ఫామ్ అయి ఉంటుందో ఆ సైడ్ని మనం ఇక్కడ బేస్గా తీసుకుంటాం. సో అక్కడి నుంచి ఇక్కడ పర్పెండిక్యులర్లో ఉన్న లైన్ని మనం హైట్గా తీసుకుంటాం. ఓకే. సో ఇక్కడ బేస్ ఏమవుతుంది ప్యారలెలోగ్రామ్లో 7 సెంటీమీటర్స్. సో హైట్ ఏమవుతుంది 4 సెంటీమీటర్స్. సో నా ఏరియా ఆఫ్ ప్యారలెలోగ్రామ్ ఏంటి, ఫార్ములా మనకి బేస్ ఇంటూ హైట్. సో క్యాపిటల్ ఏ. సో క్యాపిటల్ ఏ డినోట్స్ ఏరియా. సో ఏరియాని మనం క్యాపిటల్ ఏతో డినోట్ చేస్తున్నాం. సో బేస్ని స్మాల్ బీతో డినోట్ చేస్తున్నాం, అలాగే హైట్ని స్మాల్ హెచ్తో డినోట్ చేస్తున్నాం. ఓకే. సో మీరు బేస్ ఇంటూ హైట్ అవుతుంది. ఓకే. సో వాటిని మనం స్మాల్ లెటర్స్తో డినోట్ చేస్తున్నాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఏంటి బేస్ ఏమి ఇచ్చారు మనకి 7 సెంటీమీటర్స్ ఇంటూ, సో వాట్ ఈజ్ హైట్ 4 సెంటీమీటర్స్. సో మల్టిప్లై చేయండి. 7 4s are 28. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఏమవుతుంది, సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియాకి ఎప్పుడైనా సరే మనకి యూనిట్స్ స్క్వేర్గానే వస్తాయి. సో ఓకే. ఏరియా సో ఎంత వచ్చింది మనకి 28 సెంటీమీటర్ స్క్వేర్. సో అండ్ సెకండ్ ప్రాబ్లంలో చూడండి. సో సెకండ్ ప్రాబ్లంలో బేస్ ఏమవుతుంది మనకి, ఇక్కడ చూడండి రైట్ యాంగిల్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో ఆ సైడ్ని మనం బేస్గా తీసుకోవాలి. సో అక్కడ అలాగే ఆపోజిట్ వర్టెక్స్ని మనం హైట్గా తీసుకోవాలి. ఆపోజిట్ వర్టెక్స్ నుంచి డ్రా చేసిన లైన్ ఏదైతే ఉందో దాన్ని హైట్గా తీసుకోవాలి. ఓకే. సో బేస్ ఏమవుతుంది ఇప్పుడు మనకి 5 సెంటీమీటర్స్. సో అలాగే హైట్ 3 సెంటీమీటర్స్. నా ఏరియా ఆఫ్ ప్యారలెలోగ్రామ్ ఏంటి, ఫార్ములా మనకి బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ నేను స్మాల్ లెటర్స్తోనే డినోట్ చేస్తున్నాను. సో బి అంటే బేస్, హెచ్ అంటే హైట్. ఓకే. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ ఏం తీసుకున్నాం ఇప్పుడు 5 సెంటీమీటర్స్ ఇంటూ హైట్ ఏం రాసుకున్నాం 3 సెంటీమీటర్స్. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 5 3s are 15. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఏమవుతుంది సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియా సెకండ్ ప్రాబ్లంకి ఏమొచ్చింది మనకి, సో బీ బిట్కి 15 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే. సో నా సి బిట్ చూడండి. సో ఇక్కడ రైట్ యాంగిల్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి సో ఈ సైడ్ అనేది ఏమవుతుంది మనకి బేస్ అవుతుంది. సో అలాగే ఈ పర్పెండిక్యులర్ లైన్ ఏమవుతుంది మనకి హైట్. సో బేస్ ఏంటో రాసేసుకోండి 2.5 సెంటీమీటర్స్. సో అలాగే హైట్ ఏమవుతుంది 3.5 సెంటీమీటర్స్. ఓకే. సో ఏరియా ఆఫ్ ప్యారలెలోగ్రామ్ ఏంటి, ఫార్ములా మనకి బేస్ ఇంటూ హైట్. సో ఏ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్. సో ఇవి రెండు కూడా మనకి డెసిమల్ నెంబర్స్. సో డెసిమల్ నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేస్తాం, సో 2.5 ఇంటూ 3.5 చూడండి. సో 5 5s 25, 5 2s 10, 10 plus 2 12. సో 3 5s 15, 3 2s 6 plus 1 7. సో ఏమవుతుంది 5 5 plus 2 7, 7 plus 1 8. సో ఇక్కడ చూడండి. సో పాయింట్ తర్వాత మనకి ఇక్కడ 1 డెసిమల్ ఉంది, అలాగే ఇక్కడ కూడా 1 డెసిమల్ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి 2 డెసిమల్స్ అవుతాయి. సో రిజల్ట్లో కూడా మనం రైట్ సైడ్ నుంచి 2 డెసిమల్స్ అంటే 2 నెంబర్స్ కంటే ముందు పాయింట్ ప్లేస్ చేస్తాం. ఓకే. సో హియర్ 1 డెసిమల్, హియర్ 1 డెసిమల్. సో రిజల్ట్ మనం 2 నెంబర్స్ కంటే ముందు పాయింట్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో ఏమవుతుంది ఆన్సర్ 8.75 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ సెంటీమీటర్ స్క్వేర్. సో ఇది ఏరియా ఆఫ్ ఏ ప్యారలెలోగ్రామ్. సో అలాగే డీబిట్ చూడండి. సో డీబిట్లో కొంచెం మనకి డిఫరెంట్గా ఇచ్చారు చూడండి. హైట్ అండ్ బేస్ ఎలా తీసుకోవాలి చూడండి. ఇలా టర్న్ చేసి చూసారనుకోండి. సో ఇక్కడ మనకి రైట్ యాంగిల్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అయింది కాబట్టి ఈ సైడ్ అనేది మనకి ఏమవుతుంది బేస్ అవుతుంది. సో దానికి పర్పెండిక్యులర్లో ఉన్న లైన్ ఏమవుతుంది హైట్ అవుతుంది. సో నా బేస్ ఎంత రాసేసుకోండి 5 సెంటీమీటర్స్. హైట్ ఏమవుతుంది మనకి 4.8 సెంటీమీటర్స్. సో ఏరియా ఆఫ్ ప్యారలెలోగ్రామ్ ఏంటి మనకి ఫార్ములా, సో బేస్ ఇంటూ హైట్.
సో బేస్ వాల్యూ ఎంత మనకి 5 సెంటీమీటర్స్ ఇంటూ హైట్ 4.8 సెంటీమీటర్స్. ఓకే, సో మల్టిప్లై చేసేయండి, డైరెక్ట్గా ఇక్కడే చేసేయండి. 5 8s are 40, సో 5 4s are 20, 20 + 4 24. సో here చూడండి, 1 పాయింట్ తర్వాత మనకి 1 డెసిమల్ నెంబర్ అనేది ఉంది కాబట్టి సో రిజల్ట్లో కూడా మనం 1 నెంబర్ బిఫోర్ పాయింట్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఓవరాల్గా ఏమవుతుంది మనకి 24 సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు, సో ఏమవుతుంది మనకి 24 సెంటీమీటర్ స్క్వేర్. సో పాయింట్ తర్వాత 0 ఉంది కాబట్టి 24.0 అన్న 24 అన్న రెండు సేమ్. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో సేమ్ చూడండి, డీబిట్ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు. సో రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఈ సైడ్ అనేది మనకి బేస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ లైన్ అనేది మనకి హైట్ అవుతుంది. సో బేస్ ఎంత ఇచ్చారు మనకి 2 సెంటీమీటర్స్, అలాగే హైట్ 4.4 సెంటీమీటర్స్. సో ఏరియా ఆఫ్ ప్యారలెలోగ్రామ్ ఏంటి మనకి ఫార్ములా, బేస్ ఇంటూ హైట్. సో వాట్ ఈస్ బేస్ హియర్ 2 సెంటీమీటర్స్ ఇంటూ వాట్ ఈస్ హైట్ 4.4 సెంటీమీటర్స్. ఓకే, సో 2తో మల్టిప్లై చేసేయండి. 2 4s are 8, 2 4s are 8. సో హియర్ పాయింట్ ఆఫ్టర్ మనకి 1 డెసిమల్ నెంబర్ ఉంది కాబట్టి రైట్ సైడ్ నుంచి 1 నెంబర్ బిఫోర్ మనం పాయింట్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియా ఏమొచ్చింది మనకి 8.8 సెంటీమీటర్ స్క్వేర్. సో ఓకే, సో ఈ ఫస్ట్ ప్రాబ్లం అనేది మనకి కంప్లీట్ అయింది. సో సెకండ్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లంలో ప్యారలెలోగ్రామ్ ఏరియా ఫైండ్ అవుట్ చేసాం. సెకండ్ ప్రాబ్లంలో వచ్చేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఏంటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా మనకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ నుంచి మనం బేస్ ఎలా తీసుకోవాలి, హైట్ ఎలా తీసుకోవాలి. సేమ్ రైట్ యాంగిల్ అనేది ఎక్కడైతే ఫామ్ అవుతుందో ఆ సైడ్ని మనం బేస్గా తీసుకుంటాం. సో అక్కడ నుంచి పర్పెండిక్యులర్ లైన్ని మనం హైట్గా తీసుకుంటాం. ఓకే, సో బేస్ ఏమవుతుంది 4 సెంటీమీటర్స్, హైట్ ఏమవుతుంది 3 సెంటీమీటర్స్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంటి ఫార్ములా మనకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేయండి. హాఫ్ ఇంటూ వాట్ ఈస్ బేస్ 4 సెంటీమీటర్స్ ఇంటూ హైట్ 3 సెంటీమీటర్స్. సో హియర్ లిజన్, డినామినేటర్లో మనకి ఆల్వేస్ 1 అనేది ఉంటుంది. సో 2 1s 2 2s క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ ఏమున్నాయి మనకి 2 ఇంటూ 3. సో 2 3s are 6. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఏమవుతుంది సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియాకి ఎప్పుడైనా మనకి స్క్వేర్ అనేది యూనిట్స్గా వస్తాయి. సో ఏరియా ఏమొచ్చింది మనకి 6 సెంటీమీటర్ స్క్వేర్. సో నా బీ బిట్ చూడండి. సో బీబీట్లో ఏమి ఇచ్చారు చూడండి, ఇలా టర్న్ చేసి చూస్తే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ అనేది ఉంది కాబట్టి ఈ సైడ్ అనేది ఏమవుతుంది మనకి బేస్ అవుతుంది. సో ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ అనేది హైట్ అవుతుంది. సో రాసేసుకోండి, బేస్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, height equal to 3.2 centimeters. Now area of triangle ఏంటి ఫార్ములా మనకి half into base into height. So half into what is base here 5 centimeters and height 3.2 centimeters. Okay, so ఇవి 2 values అనేవి మనం మల్టిప్లై చేసుకోండి. 3.2 into 5. సో 5 2s 10, 5 3s 15 plus 1 16. సో పాయింట్ ఆఫ్టర్ మనకి 1 డెసిమల్ నెంబర్ ఉందండి కాబట్టి పాయింట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో 1/2 ఇంటూ, సో ఈ వాల్యూ ఏమొచ్చింది మనకి 16. సో 2 1s 2, 2 8s 16. సో ఏమొచ్చింది మనకి ఏరియా వాల్యూ 8 సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఓకే, 8 సెంటీమీటర్ స్క్వేర్. సి బిట్ చూడండి. సో ఇది దిస్ ఈజ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో మనకి చూడండి 1 యాంగిల్ అనేది 90 degrees ఉంటుంది కాబట్టి దీన్ని రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి చూడండి, సో ఇక్కడ ఇది బేస్ అయితే ఇది హైట్ అవుతుంది. సో ఒకవేళ మీరు చూడండి ఇలా తీసుకున్నారనుకోండి 4 సెంటీమీటర్స్ అనేది బేస్ అయితే సో దీనికి పర్పెండిక్యులర్లో ఉన్న లైన్ 3 సెంటీమీటర్స్ అవుతుంది, హైట్ అనేది 3 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, సో ఇది బేస్ తీసుకున్నప్పుడు ఇది హైట్ అవుతుంది, అలాగే ఇది బేస్ తీసుకున్నప్పుడు ఇది హైట్ అవుతుంది. సో ఎలా అయినా తీసుకోవచ్చు. సో బేస్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, height equal to 4 centimeters. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంటి ఫార్ములా మనకి half into base into height. సో దట్ ఈజ్ ఈక్వల్ టు half into what is base 3 centimeters into half 4 centimeters. సో ఓకే, సో డినామినేటర్లో ఏముంటుంది మనకి 1. సో 2 1s 2, 2 2s 4. సో ఏం మిగిలింది మనకి ఇంకా వాల్యూ 3 into 2.
3 2s are 6 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇదేంటి మనకి ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. సి బిట్కి చూడండి 6 సెంటీమీటర్ స్క్వేర్. అండ్ డి బిట్ చూడండి. సో ఇక్కడ మనకి చూస్తే అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవ్వదు. సో ఇక్కడ చూడండి, సో ఈ వర్టెక్స్ని మనం ఇలా ఎక్స్టెండ్ చేసి ఇక్కడ రైట్ యాంగిల్ అనేది ఫామ్ చేశారు. సో ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఈ సైడ్ అనేది మనకి బేస్గా అవుతుంది 3 సెంటీమీటర్స్. అండ్ ఈ పర్పెండిక్యులర్ లైన్ వచ్చేసి మనకి హైట్ అవుతుంది. సో బేస్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, హైట్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంటి ఫార్ములా, హాఫ్ ఇంటూ base into height. So half into what is base, 3 centimeters into height 2 centimeters. So here denominator 1 ఉంటుంది. So 2 ones 2, 2 ones 2. So remaining value ఏంటి మనకి 3 centimeter square. సో ఇదేంటి ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ఎంత వచ్చింది మనకి 3 centimeter square. ఓకే, సో అండ్ దట్స్ ఇట్. సో ఇక్కడ ఈ వీడియోలో మనకి ఫస్ట్ ప్రాబ్లం అలాగే సెకండ్ ప్రాబ్లం రెండు కూడా కంప్లీట్ అయ్యాయి. సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.